ఏంటది షానాగ్ ఇన్ రిసార్ట్. చలో రైట్. సో నిన్న మనం ఆ హోటల్లో ఉండే ఈరోజు చెక్అవుట్ చేసేసి మళ్ళీ టువర్డ్స్ ఢిల్లీ కొడేస్తున్నాం. చలో ఈరోజు లాంగ్ జర్నీ మనాలి టు ఢిల్లీ. బట్ ఐ డోంట్ థింక్ బికాస్ టైం ఆల్రెడీ ఎంత అవుతుంది 2:15 అవుతుంది మధ్యాహ్నం. సో ఈరోజు మార్నింగ్ అట్లా మనాలి మార్కెట్కి వెళ్ళేసి మళ్ళీ ఇప్పుడు 2 o'clock బయలుదేరాం. సో మేబీ వీల్ స్టాప్ ఇన్ బిట్వీన్ చండీగఢ్ అలా హైవేలో ఆగేసి రేపు ఢిల్లీ వెళ్ళిపోతాం. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మనాలి క్రాస్ అయ్యాక కొంచెం లైట్గా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏమన్నా ట్రాఫిక్ ఉందా? బాబా ఘోరమైన ట్రాఫిక్ జామ్. మనాలి ఏమన్నా జనాలు ఉన్నారు, టూరిస్టులు, క్రేజీ టూరిస్టులు వచ్చారు. సీజన్ కదా, ఫుల్ జనాలు వచ్చేసారు. ఓకే, సో ఇంకా మనం ఏం చేద్దాం, లేట్ చేయకుండా మన రైట్ టువర్డ్స్ హోమ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అయిపోయింది మన లదాఖ్ ట్రిప్. లెట్స్ గో జానీ. ఇలా మనాలిలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇదే చూడు, ఇదంతా రోడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ సైడ్ అంతా ఇదే మొత్తం ఇదంతా. మనాలి అయితే ఫుల్ క్రౌడెడ్ అయిపోయింది బాబు. ఐ డోంట్ నో ఇంకా ఎందుకు వస్తారు, కానీ ఎవరైనా మనాలి రావాలనుకుంటే పీస్ఫుల్ స్టే కావాలంటే మాత్రం జిస్పాలో ఉండాలి. లెస్ క్రౌడెడ్, మంచి మౌంటైన్స్ మధ్యలో టెంట్స్ క్యాంప్స్ వేసిస్తాడు, క్రేజీ ఉంటుంది అక్కడ. మండికి ఇంకా ఒక 20-30 కిలోమీటర్స్ 20 అనుకుంటా. ఈ టనల్స్ అయితే న్యూ కొత్తగా కట్టినట్టున్నారు. టనల్ 12, టనల్ 11. నేను లాస్ట్ టైం స్పితి రైడ్ వచ్చినప్పుడు ఈ టనల్స్ ఐ డోంట్ థింక్ అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అనుకుంటా. ఇప్పుడైతే హ్యాపీగా చూడడానికి కూడా బ్రాండ్ న్యూ ఉన్నాయి. ఈ టనల్స్ లాస్ట్ టైం లేనప్పుడు నేను అనుకున్నా అటు సైడ్ నుంచి వేవ్ ఉండే, అక్కడ నుంచి ఒక వాటర్ ఫాల్ ఉంటుండే లాస్ట్ టైం. ఈసారి అక్కడ ఆగుదాం అనుకున్నా. సో ఐ డోంట్ థింక్ ఈ టనల్లోకి నుంచి పోతే దాని దగ్గర నుంచి పోతామో లేదో, ఐ హ్యావ్ నో ఐడియా. ఒకసారి టనల్ నుంచి బయటికి పడితే తెలుస్తుంది మనం ఎగ్జాక్ట్ ఎక్కడున్నామో లేదో. ఈ 2 టనల్స్, టనల్ 12 అది బ్యాక్, ఇది టనల్ 11. క్రేజీ ఉంది కదా, మంచిగా ఉంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఏంది టనల్ ఖతం బర్కాస్ బిర్యానీ. ఇది 1 వే టనల్ అనుకుంటా. బాబా వాడు పైన ఇల్లు కట్టుకున్నాడు చూసాడా, మస్తుంది. కింద అంతా ట్రాఫిక్ జాము. మన పరిస్థితి ఏంటి, ఎందుకు జామ్? ముందుకెళ్ళి మన బ్రో ఎక్కడ ఉన్నాడో కనుక్కొని ఒకసారి కాల్ చేద్దాం. ముందున్నాడు, ఆయనకి వెళ్ళినాడు. ఈ రైడ్లో మొత్తం నాకు ట్రాఫిక్ జామే అవుతుంది నిన్నటి నుంచి. టువర్డ్స్ చండీగఢ్ రైడ్ చేస్తున్నామా, మొత్తం ట్రాఫిక్ జామ్. ఇక్కడ చూసిన మ్యాప్లో ఆడి వరకు మొత్తం రెడ్. ఏమైందో ఏమో. ఈరోజుకి ఢిల్లీ కొడదాం అనుకుంటే అయ్యేటట్లే లేదు. మార్నింగ్ మనాలిలో బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం లంచ్ చేయకుండా అట్లే బయలుదేరినాం. ఇప్పుడు ఎంత టైం, 5:45 అయింది. ఇప్పుడు మేము లంచ్ చేస్తున్నాం. సో ఈరోజు ఢిల్లీ వరకు అవుతుందా కాదా నాకైతే డౌటే ఉంది. ఆల్రెడీ 5 అయిపోయింది టైము, ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది. సో ఇట్స్ ఇంపాసిబుల్. మధ్యలో ఏదైనా ఆగిపోదాం, లేదా కొడితే అట్లే మార్నింగ్ అవుతుంది, 4 అవుతుంది. చూద్దాం మా ఎనర్జీ లెవెల్స్ బట్టి కొడదాం. గైస్ ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది, మనము టువర్డ్స్ చండీగఢ్ దగ్గరకు వచ్చేవారికి. అందుకే ఈరోజు నైట్ మేము చండీగఢ్ కంటే ముందే స్టే అయిపోదాం అనుకుంటున్నాం. ఆల్రైట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ లాస్ట్ డే ఆఫ్ ది రైడ్. నిన్న నైట్ మేము ఈ చిన్న దబాలా పడుకుండే. అండ్ ఈరోజు మన రైడ్ వచ్చేసి ఢిల్లీ.
అండ్ లాస్ట్ డే ఆఫ్ ది రైడ్ ఢిల్లీలో మనము యాజ్ ఐ ప్లాన్డ్ ఏమైంది ఓకే. సో యాజ్ వి ప్లాన్ మనం ఢిల్లీలో బైక్ షిఫ్ట్ చేసేస్తున్నాము. సో మనకు టైం లేదు కాబట్టి రేపు ఒక్కరోజే మన మండే నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా. సో మనము ఢిల్లీ వెళ్ళేసి ఈరోజు నైట్ ఢిల్లీ వరకు రీచ్ అయిపోయి రేపు మార్నింగ్ ఈవినింగ్ మన ఫ్లైట్ ఉంది. ఈరోజన్నా రేపు మార్నింగ్ అన్న బైక్ షిఫ్ట్ చేసేసి దెన్ మనము హైదరాబాద్కి గూటికి చేరాలి. And that's the end of our adventurous, crazy, amazing Ladakh ride. ఎట్లుంది? పాగలు ఉండే కదా. ఇంతవరకు మీరు ఎవరైనా చూడలేకపోతే ప్లీజ్ వాచ్ ఆల్ మై వ్లాగ్స్. డే 1 నుంచి ఈరోజు వరకు అన్నీ చూడండి. నేను ఎట్లా వచ్చినా ఎట్లా వెళ్తున్నా. క్రేజీ 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 వ్యూస్ అయితే కనిపిస్తాయి. సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8:16 అయిపోతుంది టైము. మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇంకా జస్ట్ కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోయినాం. సో కొంచెం దూరం రైడ్ చేసి మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ మన జర్నీ కంటిన్యూ చేద్దాం టువర్డ్స్. సో రైడ్ ఇంటికి చేరే వారికి రైడ్ అయిపోలేనట్టు కాబట్టి సో స్టిల్ ఇంకా మన రైడ్లో ఉన్నట్టు. ఇంటికి వెళ్ళినాక గూటికి చేరినాక అప్పుడు మన రైడ్ కంప్లీట్ అయిపోయినట్టు. లెట్స్ గో. ఇంకా లేట్ చేయకుండా మనం మన రైడ్ కంటిన్యూ చేసేద్దాం. వెల్కమ్ టు చండీగఢ్. మనం చండీగఢ్ ఇప్పుడు అటు సైడ్ వెళ్తే లోపలికి చండీగఢ్ సిటీలోకి వెళ్ళిపోతాం. మనం ఇక్కడ మొహాలి బైపాస్ నుంచి వెళ్తున్నాం. మనము ఇక్కడ కొంచెం సిగ్నల్స్ బాగా ఉన్నాయి. సిగ్నల్స్ ఆగి ఆగి వెళ్తుంటాం. ఇదేది మొహాలి. ఇంకా 267 కిలోమీటర్స్ ఉంది మనకు ఢిల్లీ. ఏనా ఫస్ట్ అప్పుడు మనం ఇవన్నీ క్లాసెస్ కూడా వచ్చినాం కదా. సో మళ్ళీ సేమ్ వే హర్యానా, హియర్ వి కమ్. ఇంకొక ఎంత ఉంది? 219 కిలోమీటర్స్ ఉంది మనకు ఢిల్లీకి. సో ముందర కేర్వానో సంథింగ్ ఏదో చిన్న ఒకటి డివియేషన్ వస్తుంది. సో బ్రో అక్కడ నుంచి డివైడ్ అయిపోతాడు. నేను అక్కడ నుంచి స్ట్రైట్గా మన ఢిల్లీ టువర్డ్స్ ఢిల్లీకి రైడ్ చేసేస్తా. సో అది మన లాస్ట్ స్టాప్. మీ అండ్ మై బ్రో. మంచి కంపెనీ బ్రో అది మాత్రం. సో ఎప్పుడు నేను మా ఫ్రెండ్స్ రైడ్ చేస్తుంటా కదా. సో ఐ ఫీల్ వెరీ మచ్ కంఫర్టబుల్. ఇప్పుడు బ్రో తోటి ఫస్ట్ టైం కలిసిండి. మొన్న జస్ట్ కలిసి కూడా ఒక 10 days అవుతుంది. సో ఎలా ఉంటుందో రైడ్ అనుకున్నా. బట్ సూపర్ ఫన్, మంచి ఎంజాయ్ చేసినాం. సో మా ఫ్రెండ్స్ తోటి ఎట్లా ఎంజాయ్ చేసినానో అట్లా ఇంకా దానికంటే డబుల్ ఎంజాయ్ చేసిన ఈసారి అంతే. సో మళ్ళీ నెక్స్ట్ రైడ్లో ఎప్పుడైనా కలుసుకుంటాం. అంతవరకు మనము నెక్స్ట్ స్టాప్ ఆగి బ్రోకి బాయ్ చెప్పేద్దాం. ఇంకా ఆల్ రైట్. సో దట్స్ ఇట్. మా జర్నీ తోటి ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి నేను స్ట్రైట్ వెళ్తే ఢిల్లీ. వాడు ఇక్కడ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ రైడ్ చేసేస్తాడు. సో నేను ఢిల్లీలో నేను షిఫ్ట్ చేసేసి ఫ్లైట్ చేసేసుకొని వెళ్ళిపోతున్నా. ఆల్రెడీ నా ప్లాన్ అంటే మనోడు మధ్యలో కలిసాడు కదా, లేదంటే వేరే ప్లాన్ చేసేస్తుంది. సో అట్లే చలో బ్రో. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం మన రైడ్ లో. ఓకే చలో రైట్. మనం మళ్ళీ ఢిల్లీలో కలుస్తాం. ఇదేంటి ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేనా? ఇట్లానా? ఇట్లా వెళ్తున్నావు కదా, ఎక్స్ప్రెస్ వే అనుకుంటా. గజియాబాద్ పైనుంచి. చలో ఓకే, మళ్ళీ కలుద్దాం. రైడ్ అంతా సూపర్ అయింది, మంచి కంపెనీ. ఓకే మళ్ళీ కలుద్దాం బ్రో. బాయ్ బాయ్. అవును సరే, జాగ్రత్త. లవ్ యూ బ్రో. స్లోగా వెళ్ళు. ఓకే చలో బాయ్.
సో అట్లా మా రైడ్ ఎండ్ అయిపోయింది. మనోడు ఓకే. ఓకే, సో ఇప్పటి నుంచి మనం సోలోగా మన ఇంటికి జర్నీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఢిల్లీ మనోడు బైపాస్ తీసేసుకొని టువర్డ్స్ హైదరాబాద్ రైడ్ చేసేస్తాడు. సో నేను ముందే మన యాక్చువల్ ప్లాన్ ఉండే చెప్పినా కదా, నేను సోలో ప్లాన్ చేద్దామని. నేను సోలోగా ప్లాన్ చేసుకునేటి. మధ్యలో మనోడు కలిసినందుకు నేను ముందే ఫ్లైట్ టికెట్స్ నేను ఇక్కడనే షిఫ్ట్ చేద్దాం అనుకున్నా. సో మనోడు ఇంటనే సరే నేను డైరెక్ట్ కొట్టేస్తా, ఢిల్లీ వరకు నేను వస్తా అన్నాడు. అది సంగతి. ఇంకా మనం లేట్ చేయకుండా ఇంకొక 50 కిలోమీటర్స్లో మనకు ఢిల్లీ ఉంది. మనం ఢిల్లీ వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి బైక్ షిఫ్ట్ చేసేసాం. బ్రోది మాత్రం మంచి కంపెనీ ఉండే, ఫుల్ ఎనర్జీ. అస్సలు ఒక 10 days బ్యాకే కలిసినాం కదా మేము. మా రైడ్ 1 day బిఫోర్ అని కూడా కలిసినాము. సో ఒక కొత్త పర్సన్ గానే కాకుండా మంచి జెల్ అయిపోయినాం. సో ఓవరాల్ 15 days ఈ లదాఖ్ రైడ్ ఇద్దరికి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆల్రైట్ బ్రో, ఇది నీకోసమే. ఐ లవ్ యూ. సేఫ్గా వెళ్ళు. ఇంటికి వెళ్ళాక రూమ్కి వెళ్ళాక కాల్ చేయి నాకు. ఆల్రైట్, సో మళ్ళీ నెక్స్ట్ రైడ్లో కలుద్దాం. ఇంకా మనము ఢిల్లీ బయలుదేరదాం. ఇంకొక 35 kilometers ఉంది. సో మనం నియర్ ఎయిర్పోర్ట్ దగ్గరనే ఉండేసి అక్కడ మనకు లాస్ట్ టైం ఒకసారి షిఫ్ట్ చేసిన అతను కాల్ చేసి అతని త్రూనే షిఫ్ట్ చేసేద్దాం ఈసారి కూడా. సో ఎంత ఛార్జ్ అవుతుంది, షిప్ ఏంది కథ, ఢిల్లీ నుంచి మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం వ్లాగ్లెస్ కిదిలో చేసినా కదా, బట్ ఈ ఇయర్ ఇప్పుడు ఎంత అవుతుందో మళ్ళీసారి మీకు చూపిస్తా. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ గైస్. రైట్ నౌ ఐ మీన్ ఢిల్లీ రీచ్ అయిపోయినా. టైం ఎగ్జాక్ట్గా 2 అవుతుంది. ఇంత మిట్ట మధ్యాహ్నం ఎండ సంపేస్తుంది ఈ ట్రాఫిక్లో. లిటరలీ ఘోరం ఉంది నా పరిస్థితి. అమ్మ ఎప్పుడు క్లియర్ అవుతుందో, ఎప్పుడు రూమ్కి అని చూస్తున్నా నేను. ఇంకా ఈ జాకెట్ ఈ ఎండల అమ్మా ఈ మాటలే నరకం. సో గైస్ ఫైనల్లీ ఢిల్లీ రూమ్కి అయితే వచ్చేసిన. అండ్ పెద్ద ట్విస్ట్ ఏంటంటే నా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళు ఎర్లీ ఫ్లైట్ అని తీసుకోమన్నారు, లేదా రిఫండ్ ఇస్తామన్నారు. బట్ మనకు టైం లేదు కాబట్టి ఎర్లీ ఫ్లైట్ తీసేసుకున్నాను. వ్లాగ్ తీసే టైం కూడా లేకుండా నా బైక్ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ ప్లేస్లో నేను డ్రాప్ చేసి వచ్చేసాను. అతన్ని బిల్ పంపించేసామని చెప్పేసి ఇంకా అతను తెలిసినాడు కాబట్టి నా బైక్ మన దగ్గర వదిలేసి వచ్చేసాను. ఇంకేంది లేట్ చేయకుండా, టైం లేదు కాబట్టి మనం లెట్స్ గో ఎయిర్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్ ఎంతైందో చెప్పలేదు కదా. సో 10,000 rupees అయింది. అండ్ ఫైనల్లీ మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. అండ్ సో ఇంకేంది మన లదాఖ్ సిరీస్ ఇట్తో ఎండ్ చేద్దాం. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.